క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఆధ్యాత్మికంగా బలపడాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రతిరోజు ఆధ్యాత్మికమైనటువంటి సంగతులు ఈ ఛానల్ ద్వారా ప్రకటించబడతా ఉన్నాయి. మీరందరూ వీక్షించి మేలులు పొందుతారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినాన ఓ ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీ ముందుకు నేను తీసుకొని వచ్చాను. పరిశుద్ధాత్మ అనుభవం ఏ రీతిగా ఉంటుంది? చాలామంది పరిశుద్ధాత్మ కోసం అడుగుతూ ఉన్నారు. కానీ వారు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడలేకపోతున్నారు. ఈ కడవరి కాలంలో పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం పనిచేస్తా ఉందా? లేక పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉన్నాడా? పనిచేస్తే ఒక వ్యక్తి ఏ రీతిగా మార్పు చెందుతాడు? పరిశుద్ధాత్మ ప్రభావం ఒక మనిషిలో ఏ రీతిగా పనిచేస్తుంది? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఒక వ్యక్తి ఏ రీతిగా నడిపించబడతాడు అనే విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ అనేటువంటి పదం క్రొత్త నిబంధనలో చాలాసార్లు మనం చూస్తాం. కానీ పాత నిబంధన గ్రంథంలో కేవలం పరిశుద్ధాత్మ అనేటువంటి పదం 3 సార్లు మాత్రమే మనం చూడగలుగుతాం. మిగతా చోట్ల ఏమని రాయబడి ఉంటుంది అంటే దేవుని యొక్క ఆత్మ, యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ, ఆత్మ వచ్చినప్పుడు అని ఈ రీతిగా రాయబడి ఉంటుంది. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మను గురించిన ప్రస్తావనలు సుమారుగా 90 వరకు ఉన్నాయి. ఈ రీతిగా మనం గమనిస్తే పరిశుద్ధాత్మను గురించిన విషయాలు చాలా విషయాలు ఉన్నాయి. అయితే నేను క్లుప్తంగా కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. ఈరోజు మనం నేర్చుకోబోతున్న ఈ విషయంలో మీరు పరిశుద్ధాత్మ పొందుకోవడానికి ఏం చేయాలో మీరు తెలుసుకుంటారు. పరిశుద్ధాత్మను పొందుకుంటే ఏం జరుగుతుందో, పరిశుద్ధాత్మ ద్వారా ఎలాగా మనం ప్రభావితం కాగలమో క్లుప్తంగా కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి ఆరోహణుడై వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వాళ్ళు కొద్దిమంది మాత్రమే. వారు మేడగది పైన దేవుని ఆత్మ కొరకు వారు కనిపెట్టి దేవుని యొక్క శక్తి చేత వారు నింపబడ్డారు. అప్పటి వరకు వారి జీవితం యేసు ప్రభు వారితో కొనసాగింది. యేసు ప్రభు వారితో వారు నడిచారు. యేసు ప్రభు వారితో వారు జీవించారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు జీవించిన దినముల్లోనే పరిశుద్ధాత్మను గురించిన ఉపదేశాన్ని శిష్యులకు బోధించారు. ఆ బోధించినప్పుడు ఆ బోధనలు వారి గుండెల్లో భద్రం చేసుకున్నారు. మరలా తిరిగి ఆయన ఆరోహణుడే వెళ్ళేటప్పుడు ఆ వాగ్దానం చేయబడిన ఆత్మ గురించిన సంగతులు శిష్యులకు తెలియజేసినప్పుడు వారు విశ్వసించి యేసు ప్రభువారు చెప్పినట్లుగా 10 దినములు పెంతుకొస్తు అనే పండుగ దినం వచ్చే వరకు వేచి ఉన్నారు. వేచి ఉండగా ఆ దినమున పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి ప్రత్యక్షమవడం జరిగింది. అంటే అంతకు మునుపు ప్రత్యక్షం కాలేదా? అంతకు మునుపు పరిశుద్ధాత్ముడు కార్యాలు చర్యలు లేవు అంటే మాట్లాడుతున్నవాడు పరిశుద్ధాత్ముడే. లేఖనములో ప్రతి భాగం మాట్లాడినవాడు పరిశుద్ధాత్ముడే. ఆ రోజుల్లో ప్రవక్తల నోట నుండి ఆయన మాట్లాడాడు. యాజకుల నోట నుండి మాట్లాడాడు. అలాగనే గొప్ప గొప్ప ఉపదేశకుల నోట నుండి, ధర్మశాస్త్రోపదేశకుల నోట నుండి మాట్లాడాడు. నాయకుల నోట నుండి ఆయన తన పలుకులను పలికించాడు. ప్రజ్ఞావంతులు జ్ఞానవంతులుగా మార్చి రాజుల ఎదుట నిలబెట్టి కూడా పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు. మరి క్రొత్త నిబంధన కాలములో పాత నిబంధన కాలానికి క్రొత్త నిబంధన కాలానికి మధ్య సుమారు 400-500 సంవత్సరాలు జరిగినవి. ఈ జరిగిన కాలం తరువాత యేసుక్రీస్తు ప్రభువారి ప్రత్యక్షత మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారి ప్రత్యక్షత తరువాత పరిశుద్ధాత్మని ప్రత్యక్షత మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలామంది నమ్మరు దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నది అంటే. చాలామంది నమ్ముతారు మేము ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మాము కాబట్టి మాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని. ఏది నిజం? ఆత్మ లోపల ఉన్నాడు కాబట్టి మేము దేవుని ఆత్మని కలిగి ఉన్నాము అని చెప్పడం నిజమా? యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నాం కాబట్టి దేవుని ఆత్మ కలిగి ఉన్నాము అని చెప్పడం నిజమా? ఒకవేళ నిజమైతే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు ఏ స్థాయిలో ఉన్నారో మీకు మీకే అర్థమవుతుంది ఈ సందేశం చివరి వరకు విన్నప్పుడు. కాబట్టి తప్పకుండా
ఈ సందేశాన్ని మొదటి నుండి చివరి వరకు జాగ్రత్తగా వీక్షించండి. పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి పెంతెకొస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు వచ్చిన పరిశుద్ధాత్ముడు నేటికి కూడా పనిచేస్తా ఉన్నాడు. నేటికి కూడా తన బిడ్డలను అభిషేకిస్తూ ఉన్నాడు. నేటికి తన బిడ్డల హృదయాల్లో నిలిచి ఉంటున్నాడు. ఏ బిడ్డల హృదయాల్లో అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరిస్తా ఉన్నారో వారి హృదిలో నిలిచి ఉండడానికి వచ్చిన వాడే పరిశుద్ధాత్ముడు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా రక్షణ, పవిత్రత, పరిశుద్ధత మనకు కలిగితే ఆ రక్షణ కొనసాగించడానికి కావాల్సిన శక్తినిచ్చేవాడే పరిశుద్ధాత్ముడు. ఆయనిచ్చిన పరిశుద్ధతను మనము కడవరకు కొనసాగించడానికి నడిపించేవాడే పరిశుద్ధాత్ముడు. మన యొక్క ఆత్మకు రథసారథి పరిశుద్ధాత్ముడే. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనము రక్షించబడ్డాం, నీతిమంతులమయ్యాం, పవిత్రులమయ్యాం, పరిశుద్ధులంగా పిలువబడుతున్నాం. అయితే పరిశుద్ధాత్మ ద్వారా ఆ పరిశుద్ధతలోనికి నడిపించబడుతూ ఉన్నామనే సంగతి జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ఒకసారి పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి వెళ్ళాడు. అక్కడ ఒక ప్రశ్న అక్కడున్న జనాంగాన్ని అడిగాడు. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగితే వారన్నారు కదా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదన్నారు. చాలా ఆశ్చర్యకరంగా అక్కడ ఆ వాక్య భాగం కనపడుతుంది. పరిశుద్ధాత్ముడు వారు అప్పటికి బాప్తిసం పొందున్నారు, కానీ వారు పరిశుద్ధాత్మ గురించిన అవగాహన, ఆలోచన లేని వారిగా ఉన్నారు. నేటి కాలంలో చాలామంది ఉపదేశకులు పరిశుద్ధాత్మను గురించి బోధిస్తూ పరిశుద్ధాత్మ చేత నింపబడమని ప్రేరేపిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అనుగ్రహించబడే జ్ఞానం, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అనుగ్రహించబడే ఆత్మ సంబంధమైన ఫలము, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అనుగ్రహించబడే ఆత్మ సంబంధమైన వరములు ప్రతి ఒక్కరికి కావాలి. వరాలు అంటే చాలా మంది అంటారు కదా, పాస్టర్ గారికి చాలండి అంటారు. కాదు, ప్రతి క్రైస్తవుడికి అనగా క్రీస్తు ప్రభువాన్ని అంగీకరించిన ప్రతి వ్యక్తికి పరిశుద్ధాత్మ శక్తి అవసరం. శిష్యులకే అవసరము అంటే అప్పుడున్న ప్రజలే దేవుని యొక్క ఆత్మ కొరకు కనిపెట్టారు అంటే నేటి కాలంలో పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతున్న వారు ఎంతమంది? మీరు పరిశుద్ధాత్మ సహవాసం కలిగి నడుచుకుంటున్నారా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడని తెలుసు, పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడులే అనుకుంటున్నారు మీరు. ఉన్నాడా మీలో? యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించిన వారిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడా? ఉంటాడు. ఆయన ఉంటే ఎలాగా? ఆ పరిశుద్ధాత్ముడు మొట్టమొదట వచ్చినప్పుడు జరిగించిన కార్యాలు ఏవో మీరును చేయగలుగుతారు. ఆ విశ్వాసం ఏదో మీరు చూపించగలుగుతారు. ఆ త్యాగం ఏదో మీరు చూపించగలుగుతారు. కాబట్టి గమనించాలి, దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలనే ఆశ ప్రతి ఒక్క బిడ్డ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. దేవుని యొక్క ఆత్మ చేత మీరు నింపబడినప్పుడు మీరు దేవుని యొక్క కుమారులుగా మార్చబడతారు. దేవుని యొక్క ప్రత్యక్షతలు మీకు దొరుకుతాయి. చాలామంది పరిశుద్ధాత్మ విషయంలో చాలా బలహీనంగా ఉన్నారు. చాలా అవిశ్వాసంతో ఉన్నారు. కొందరు అంటారు కదా, ఆ పరిశుద్ధాత్ముడు అప్పుడు వచ్చారండి, ఇంకంతే భూమి మీదే ఉన్నాడు, అందరిలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు అని కామన్గా మాట్లాడుతూ ఉంటారు. మరి కొంతమంది దేవుని ఆత్మ సహాయం లేకుండానే వాక్యోపదేశం చేయగలరు. కానీ కొందరు మాత్రం ఆత్మాభిషేకం కలిగిన వాళ్ళే, ఆత్మ తీవ్రతను బట్టి ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలిగి దేవుడు తమ హృదిలో ఉంచిన ప్రత్యక్షతలను వారు పలుకుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా మనం గమనించకపోతే ఏవి ఆత్మ సంబంధమైనవో, ఏవి శరీర సంబంధమైన బోధలో మనం గ్రహించలేం. ఇలా గ్రహింపు రావాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి చాలా చాలా అవసరం. ఈ రోజుల్లో ప్రతిదాన్ని పసిగట్టడానికి అన్ని రకాలైనటువంటి కొన్ని మిషన్స్ వచ్చేసినాయి. ఒక మిషన్ చెప్తుంది ఇది మంచి వాటరు, ఇది చెడ్డ వాటర్ అని. ఒక మిషన్ చెప్తుంది ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్ అని. ఈ రీతిగా పరీక్షించడానికి అన్నీ వచ్చినాయి. మనలో ఉన్న జ్వరం ఒకప్పుడు చేతి నాడిని చూసి చెప్పేవాళ్ళు ఏం జరుగుతుందో. ఈరోజు టెంపరేచర్ చూడడానికి ఎన్ని రకాలైనటువంటి అనుభవాలు. నిజంగా ఇంతగా అభివృద్ధి చెందితే మరి పరిశుద్ధాత్ముడు మనలో ఎంతగా అభివృద్ధి చెందాడు. పరిశుద్ధాత్ముడు గనుక మనలో ఉంటే మనము సత్యమైన బోధ ఏదో, నిజమైన బోధ ఏదో, అబద్ధ బోధ ఏదో కనిపెట్టగలుగుతాం.
ఒకవేళ పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే మీరు కనిపెట్టలేరు. ప్రతి బోధకి టిక్ మార్క్ పెట్టేస్తారు. ఈయన బాగా చెప్పాడండి. ఇతను బాగా చెప్పాడండి. ఈ పాస్టర్ గారు బాగా బోధించారండి అంటారు. కానీ మీరు దేవుని ఆత్మ కలిగిన వాళ్ళైతే సత్యాన్ని ఎవరు బోధించారు? సర్వసత్యంలోకి ఎవరు తీసుకొని వెళ్తున్నారు? సర్వసత్యంలోనికి ఈ వాక్యం నడిపిస్తుందా అనే విషయాలు మీరు గమనించగలుగుతారు. అంత మాత్రమే కాదు. దేవుని యొక్క ఆత్మ మీరు కలిగి ఉండడం మూలాన ఆత్మ వరముల చేత మీరు అలంకరించబడతారు. ఆత్మను కలిగి ఉండడం మూలాన దేవుని సారూప్యం మీ యందు ఏర్పరచబడుతుంది. కాబట్టి నేటి కాలములో పరిశుద్ధాత్మ సహాయం, పరిశుద్ధాత్మ శక్తి చాలా అవసరమై ఉంది. చాలామంది బోధకులు బోధించట్లేదు. పరిశుద్ధాత్మ గురించి బోధించాలి అంటే అదొక అల్లరాత్మని, ఆ భాషలు వాడేవా భాషలు మాట్లాడే వాళ్ళని చూసి వెక్కిరిస్తా ఉన్నారు. నాకు చాలా బాధేస్తా ఉంది. ఎందుకు అంటే యేసుప్రభు వారన్నాడు, మనిషి కుమారుని దూషించిన వానికి పాప క్షమాపణ కలుగును గాని, పరిశుద్ధాత్మను దూషించు వానికి ఈ యుగమందు, రాబో యుగమందు క్షమాపణ లేదు. మీరు దేవుని ఆత్మచేత నింపబడి అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మిమ్మల్ని ఏమైనా తృణీకరించారా? మిమ్మల్ని ఎవరైనా అసహ్యంగా మాట్లాడుకున్నారా? లేదా కొంతమంది ఈ మధ్య యూట్యూబుల్లో కూడా వారి ప్రస్తావనలు ఎలాగున్నాయంటే అన్య భాషలు వాళ్ళే మాట్లాడేసి ఎక్కిరిస్తూ ఉన్నారు. ఇది సబబు కాదని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని ఆత్మచేత నింపబడిన వాడికి మాత్రమే ఈ అనుభవం కలుగుతుంది. పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వాడు అన్య భాషలతో స్తుతిస్తాడు, అన్య భాషలతో ప్రార్థిస్తాడు, అన్య భాషలతో ప్రభుని కనబరుస్తాడు. ఇవి వాక్యములో జరిగినాయి, జరుగుతూ ఉన్నాయి కూడా. ఆగిపోలేదు అన్య భాషలు. దేవుని యొక్క అన్య భాషలు ఆగిపోయినాయి అంటే పరిశుద్ధాత్మ కార్యాలు ఆగిపోయినాయి అని అర్థం. మొట్టమొదట నింపబడిన వాళ్ళు వారు దేవుని శక్తి చేత నింపబడి వారు అన్య భాషలు మాట్లాడసాగరు. కనుక దేవుని యొక్క ఆత్మను ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. మరి ఎలా పొందుకోవడం ఎలాగయ్యా? దేవుని యొక్క ఆత్మను మేము ఎలా పొందుకోవాలి? దేవుని యొక్క ఆత్మ చేత మేము ఎలా నింపబడాలి అని మీరు ఆలోచిస్తున్నారా? లేక మీ లోపల ఆలోచన లేదా? నేడే ఆలోచన ప్రారంభమగునుగాక. మీరు ఈ యొక్క సందేశం వినిన తర్వాత పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నింపబడుదురుగాక. మీరు నింపబడడమే కాదు, అనేకులు నింపబడులాగిన వారికి ఈ సందేశాన్ని మీరు తెలియజేయుదురుగాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలా భారంతో ఈ యొక్క వాక్యాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ దేవుని శక్తి చేత నింపబడి సాతాను తంత్రాలను, దేవుని యొక్క కృపను ప్రతి ఒక్కరూ గమనించాలి. అందుకే దేవుని యొక్క ఆత్మ చేత మీరు నింపబడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడాలంటే ఏం చేయాలి? ఎలాగ పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడు అంటే ఒక్క విషయాన్ని నేను మీకు చెప్తాను. నేను ఒకవేళ మీ ఇంట్లోనికి రావాలనుకుంటున్నాను. మీ ఇంటి బయట ఒక గేట్ ఉంది. తరువాత లోపల మరొక గేట్ ఉంది. లోపల మరొక గేట్ ఉంది. ఇలాగ 3 గేట్లు ఉన్నాయనుకోండి. ఈ 3 గేట్లను దాటి నేను లోపలికొస్తేనే మీ ఇంటి లోపలికి వచ్చినట్లు. ఈ 3 గేట్లు దాటడానికి నేను దాటలేను. ఎందుకంటే నన్ను మీరు పిలిచినా, నన్ను మీరు లోపలికి ఆహ్వానిస్తూ ఆ ద్వారబంధాన్ని తెరిస్తేనే నేను లోపలికొస్తాను. ఎందుకంటే తాళాలు బయటుండవు గదా! మీరు లోపలున్నప్పుడు లోపల పక్కలే కీస్ ఉంటాయి. ఆ కీస్ ఓపెన్ చేసినప్పుడు ఆ డోర్ ఓపెన్ అవుతది. ఆ డోర్ ఓపెన్ అయినప్పుడు నేనొస్తాను. ఇలా స్టెప్ బై స్టెప్ 3 స్టెప్పులు దాటి మీ లోపలికి నేనొస్తాను. అప్పుడు నేను ఇంట్లోనికొచ్చినట్లు. పరిశుద్ధాత్మ అనుభవం కూడా అంతే. మనం దేవుని యొక్క వాక్యాన్ని దేవుని సేవకులు బోధించినప్పుడు, లేదా వక్తలు బోధించినప్పుడు, లేదా నీ తోటి వాళ్ళు ఎవరైనా బోధించినప్పుడు, నీ లోపల పరిశుద్ధాత్ముడు కార్యం చేయడం మొదలుపెడతాడు. ఎలాగున అంటే పరిశుద్ధాత్ముడు నీ హృదయాన్ని ఒప్పింపచేస్తాడు. నీలో ఉన్న పాపాన్ని ఒప్పింపజేస్తాడు. నీలో ఉన్నటువంటి దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒప్పింపచేస్తాడు. నువ్వు ఆ పాపాలను ఒప్పుకోవడమే కాదు, ఆ పాపముల నుంచి విడిపించేటువంటి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తావు. ఇది పరిశుద్ధాత్మని యొక్క తాకుదలతో జరుగుతుంది. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు పనిచేయడా అంటే నువ్వు పరిశుద్ధాత్మని ఆహ్వానిస్తే పనిచేస్తాడు.
అతడు నీకు ముందు త్రోవ చూపిస్తాడు, దారి చూపిస్తాడు. రక్షణ అంటే ఏంటో తెలియజేస్తాడు. పాప క్షమాపణ అంటే ఏంటో తెలియజేస్తాడు. న్యాయ తీర్పు అంటే ఏంటో తెలియజేస్తాడు. ఈ రీతిగా తెలియచేసిన తర్వాత నువ్వు ఆయన్ని విశ్వసిస్తావు. ఒక్కొక్కసారి నువ్వెప్పుడైతే ఆయన విశ్వసిస్తావో, ఆయన విశ్వసించిన తరువాత పరిశుద్ధాత్మను గురించిన అవగాహన నువ్వు కలిగి ఉంటే, పరిశుద్ధాత్మ గురించిన ఆలోచన నీవు కలిగి ఉంటే, వెంటనే దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నీవు పొందుకుంటావు. ఇప్పుడు ఎప్పుడైతే ఆయన్ని విశ్వసిస్తావో, దైవ గ్రంథములో ఈ రీతిగా రాయబడి ఉంది. యోహాను సువార్త 7వ అధ్యాయం 38, 39 వచనాలను మనం గమనిస్తే, విశ్వసించుచున్న వారిని గూర్చిన రాయబడి ఉన్న మాట, వాని కడుపులో నుండి జీవజల నదులు పారతాయి. ఎందుకు ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారంటే, తన నామమందు విశ్వసించిన వారు పొందబోవు ఆత్మ గురించి ఈ సంగతులు యేసయ్య చెప్పాడు. మీరు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడాలి అంటే, మీరు విశ్వాసం కలిగిన వాళ్ళై ఉండాలి. మీరు విశ్వాసం కలిగిన వాళ్ళైతే ఎంత అద్భుతంగా దేవుని ఆత్మతో నింపబడతారో చెప్పనా? ఒకరోజు కొర్నేలి ఇంటి దగ్గర ప్రార్థన కుడికి జరుగుతా ఉంది. ఆ కుడికిలో పేతురు గారు దేవుని యొక్క వాక్యాన్ని బలముగా ప్రకటిస్తా ఉన్నాడు. ప్రకటిస్తా ఉండంగా వారు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డారు. ఎలాగా అంటే వారు ఆ కూర్చున్న ఇల్లు, ఆ ప్రాంతమంతా కూడా దేవుని ప్రభావం రావడం, వారు కూడా అన్య భాషలు మాట్లాడడం పేతురు గారు కళ్ళారా చూసి తన తోటి వాళ్ళతో అంటున్నాడు, మనవలే ఆత్మ పొందారు వీళ్ళు అని అంటా ఉన్నాడు. నిజంగా పేతురు గారు ఏ ఆత్మ చేతైతే నింపబడ్డాడో అదే ఆత్మ చేత అక్కడున్న వాళ్ళు నింపబడ్డారు. వారు ఇంకా బాప్తిసం పొందలేదు. వారు కేవలం దేవుని వాక్యాన్ని అంగీకరించారు. దేవుని వాక్యాన్ని విశ్వసించారు. విశ్వసించారు కనుక వారు దేవుని యొక్క శక్తి చేత నింపబడ్డారు. ప్రియ సహోదరులారా, మీరు దేవుని ఆత్మ చేత నింపబడాలంటే దేవుని వాక్యాన్ని మీరు బాగా వినాలి. పరిశుద్ధాత్మ గురించిన వాక్యాలు మీరు వినాలి. ఆ ఆత్మను ఎలా పొందుకోవాలో తెలుసుకోవాలి. భక్తులు పొందుకున్నప్పుడు ఏం జరిగిందో మీరు తెలుసుకోవాలి. తెలుసుకోవడమే కాదు, మీరు విశ్వసించాలి. చాలామంది చదువుతున్నారు గానీ నమ్మట్లేదు. అదేమంటే అన్య భాషలు ఆగిపోయినాయి. పరిశుద్ధాత్ముడి కార్యాలు జరుగుతున్నాయి. జరగకుండా ఇవన్నీ జరుగుతాయా అని వక్రీకరిస్తూ ఉన్నారు. కానీ మీరు పరీక్ష చేసి విశ్వాసముంచి నమ్మితే ఆనాడు ఆది అపోస్తలులను అభిషేకించిన పరిశుద్ధాత్మ నేడు ఈ కడవరి దినాల్లో మిమ్మల్ని కూడా అభిషేకిస్తాడు. పరిశుద్ధాత్ముడు మీలో నిలిచి ఉంటాడు. మీ పెదాలు కాలుస్తాడు. మీకు వాక్శక్తిని అనుగ్రహిస్తాడు. ఇది జరుగుతుంది. ఇది వాస్తవం. కనుక గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే వాక్యాన్ని పరిపూర్ణంగా పరిశుద్ధాత్మను విశ్వసిస్తారో వారు తప్పకుండా దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకుంటారు. రెండవదిగా, మీరు ప్రతివాడు పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు అని రాయబడి ఉంది అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో. అనగా దీని అర్థం ఏంటంటే, ఒక్కొక్కసారి విశ్వాసం ఉంచారు కానీ పరిశుద్ధాత్మ గురించిన అవగాహన మీకు రాలేదు కనుక మీరు పొందుకోలేదు. నెక్స్ట్ స్టెప్, మీరు బాప్తిసం పొందారు, విశ్వాసం ఉంచారు కనుక బాప్తిసం పొందారు. అక్కడ కూడా మీకు ఆప్షన్ ఉంది. మీరు బాప్తిసం పొందిన తర్వాత అయినా పరిశుద్ధాత్మ విషయంలో అవగాహన కలిగి ఉంటే దేవుని యొక్క శక్తి చేత మీరు నింపబడతారు. ఒకసారి ఒక చోట బాప్తిసం ఇవ్వడానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు దేవుని వాక్యాన్ని బోధించిన తర్వాత వారు బాప్తిసాలకు సిద్ధపడ్డారు. అయితే నేను బాప్తిసం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నాతో పాటు ఇంకొక దైవజనుడు కూడా వచ్చారు. ఒకరికి బాప్తిసం ఇచ్చి అలా ముంచి లేపంగానే వారు అక్కడే ఆ బ్రదర్ గారు అన్య భాషలు మాట్లాడడం ప్రారంభించాడు. దేవుని యొక్క ప్రభావం పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిపోయాడు. ఆ నేలల్లోనే మేము అతన్ని కంట్రోల్ చేసి పట్టుకున్నాం. చాలాసేపు దేవుని యొక్క ఆత్మ చేత అతడు నింపబడడాన్ని నేను స్వహాగా చూసి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది బాప్తిసం పొందినప్పుడు కూడా పరిశుద్ధాత్మని పొందలేనటువంటి పరిస్థితి. బాప్తిసం పొందితే పరిశుద్ధాత్ముడు నిలిచి ఉంటాడా? నిలిచి ఉంటాడు. విశ్వాసం వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు హృదయలోకి వస్తాడు.
బాప్తిసం పొందినప్పుడు కూడా పరిశుద్ధాత్మ అనేటువంటి వరం మనలో పనిచేస్తది. కనుక పరిశుద్ధాత్మ శక్తి చేత మనము నింపబడతాం. ఒకవేళ పరిశుద్ధాత్మ శక్తి మీరు బాప్తిసం పొంది దాదాపు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కూడా అయిందేమో. మరి మీరు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డారని ఎప్పుడైనా గ్రహించారా? పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు అని గ్రహించారా? ఒకవేళ మీరు అలా నింపబడి ఉంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఇంకా మీరు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడకపోతే ఇంకనూ పరిశుద్ధాత్మ శక్తి మన కొరకు, మీ కొరకు, మన కొరకు పనిచేస్తా ఉన్నాడు. కాబట్టి ఆ శక్తి చేత మీరు నింపబడండి. రెండవదిగా మనము బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవడానికి దేవుడు కృప చూపుతాడు. ఒకవేళ పొందుకోకపోతే మూడవ అనుభవం ఏంటంటే ప్రార్థన చేయాలి. యేసయ్య చెప్పాడు, ఈ లోకంలో ఉన్నప్పుడే లూకా సువార్త 11:23 ఈ రీతిగా రాయబడి ఉంది. తన్ను అడుగు వారందరికీ నిశ్చయముగా పరలోకపు తండ్రి తన ఆత్మను అనుగ్రహిస్తాడు అని. ఈ వాగ్దానం చాలా శ్రేష్టమైంది. అడుగే వారికి దేవుడు తన ఆత్మనిస్తారంట. మీరు అడుగుతున్నారా? దేవుని ఆత్మను అడుగుతున్నారా? ఆయుష్ కావాలని అడుగుతున్నారు, ఆరోగ్యం కావాలని అడుగుతున్నారు, అందం కావాలని అడుగుతున్నారు, ధనం కావాలని అడుగుతున్నారు, మంచిగా ఉండాలని అడుగుతున్నారు, మంచి మార్కులు రావాలని అడుగుతున్నారు. ఇంకేం అడుగుతున్నారు? ప్రభువా గొప్ప ఆస్తిపరులుగా చేయమని అడుగుతున్నారు, ఉద్యోగం ఇవ్వమని అడుగుతున్నారు. మంచిదే, ఈ లోకంలో ఉన్నారు కాబట్టి అవసరతలు కావాలి, వాటిని దేవుణ్ణి అడగాలి. కానీ ఇవన్నీ భూమి మీద వదిలిపెట్టేవే. కానీ నీ ఆత్మను పరలోకానికి చేర్చే, పరలోకానికి సిద్ధపరిచే పరిశుద్ధాత్మను ఎప్పుడైనా అడిగారా? పరిశుద్ధాత్మ అనుభవం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఆత్మదేవా నాలోకి రండి నాయనా, పరిశుద్ధాత్ముడా నాలోకి రండి, నాలో రండి పరిశుద్ధాత్ముడా అని ఎప్పుడైనా మీరు ఆహ్వానించారా? ఆహ్వానిస్తే తప్పకుండా పరిశుద్ధాత్ముడు వస్తాడు. మీ హృదయపు తలుపులు తెరిస్తే ఆయన నేరుగా వచ్చి నీ హృదయంలో నివాసం చేయాలి అనుకుంటున్నాడు. యేసయ్య చెప్పాడు, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. మీతో ఉన్నప్పుడల్లా మీరు సంతోషిస్తారు, మీరు ఆనందిస్తారు, మీరు యేసయ్యతో నడుస్తున్నట్టు ఉంటారు. కానీ మీలో ఉంటే ఒక నిశ్చయిత కలుగుతుంది, నేను పరలోకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను, నేను పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కలిగి ఉన్నాను, నేను పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడున్నాను, కాబట్టి ఇక నేను ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోతాను అనే ధైర్యం మీలో కలుగుతుంది, ధైర్యం మీలోకి వస్తుంది. ఎప్పుడు అంటే మీరు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినప్పుడు. అడగాలి దేవుణ్ణి, ప్రభువా నీ ఆత్మనివ్వు అయ్యా అని అడిగితే ఆయన కూడా ఒకవేళ ఆస్తి ఇవ్వడం లేట్ అయిద్దేమో, ఒకవేళ అందం ఇవ్వడం లేట్ అయిద్దేమో, ఒకవేళ ఆరోగ్యం ఇవ్వడం లేట్ అయిద్దేమో, ఒకవేళ బంగారం ఇవ్వడం లేట్ అయిద్దేమో, ఒకవేళ ధనం ఇవ్వడం లేట్ అయిద్దేమో, కానీ తను అడుగువానికి నిశ్చయముగా నిశ్చయముగా ఆయన తన ఆత్మను అనుగ్రహిస్తాడు. మరి మీరు అడుగుతున్నారా? అడగడానికి ప్రేరేపించబడుతున్నారా? అడిగితే తప్పకుండా దేవుడు తన ఆత్మను అనుగ్రహిస్తాడు. ఇది మూడవ అనుభవం. నాలుగవదిగా చాలామంది అడుగుతున్నారు కానీ వారు పొందుకోవట్లేదు. అయితే వారికి నేను చెప్తున్నాను, మీరేమవ్వాలంటే దేవుడికి విధేయులు కావాలి, విధేయత చూపించాలి, ఒబీడియన్స్ కలిగి ఉండాలి. ఎవరైతే విధేయత కలిగి ఉంటారో అపోస్తలుల కార్యాలు 5:32 రాయబడిన ప్రకారం తనకు విధేయులైన వారందరికీ అనుగ్రహించు పరిశుద్ధాత్మ. ఎవరికి ఇస్తారంట ఆయన? ఎవరైతే విధేయులవుతారో, విధేయత కలిగి ఉంటారో, దేవుని వాక్యానికి లోబడతారో, పరిశుద్ధాత్మనికి లోబడతారో వారు దేవుని ఆత్మ చేత నింపబడతారు. వారికి దేవుడు తన ఆత్మనిస్తాడు. ఓహో, ఈ నా కుమారుడు చాలా విధేయతగా ఉన్నాడు, ఈ నా కుమార్తె చాలా విధేయతగా ఉందని గ్రహించి ఆయన తన ఆత్మను నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితపు అనుభవాల్లో విధేయత చాలా ప్రాముఖ్యమైంది. అబ్రహాము విధేయుడయ్యాడు, దీవించబడ్డాడు. ఇసాకు విధేయుడయ్యాడు, దీవించబడ్డాడు.
విధేయత కలిగిన వాళ్ళను ప్రభు ఆశీర్వదించాడు. విధేయత కలిగిన వాళ్లకు దేవుడు తన ఆత్మను అనుగ్రహిస్తానని చెప్పాడు. చాలా సందర్భాల్లో చాలా వాక్యాలకు చాలామంది విధేయత చూపించలేకపోతున్నారు. విధేయత కలిగి ఉండట్లేదు. ఇవి మనకు కాదండి, వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కొన్ని విషయాల్లో అవిధేయులైపోతున్నారు. దేవుని విషయంలో మీరు విధేయత కలిగి ఉన్నప్పుడు దేవుడు తన ఆత్మ చేత మిమ్మల్ని నింపుతాడు. సమృద్ధిగా నింపుతాడు. ఎలాగో తెలుసా? కొలత లేని తన ఆత్మనిస్తాడు. నువ్వు కొలవలేవు ఆత్మ అభిషేకాన్ని. ఆత్మ అభిషేకం నువ్వు కొలిసేది కాదు. కొలత లేని ఆత్మను దేవుడిస్తాడు. విధేయత కలిగి ఉంటారా? విధేయత కలిగి ఉంటే దేవుని యొక్క ఆత్మను మీరు నిశ్చయంగా పొందుకోగలుగుతారు. ఇది 4వ అనుభవం. 5వదిగా దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలి అంటే మీరు ప్రార్థనా పూర్వకంగా వేచి ఉండాలి, కనిపెట్టాలి. అదే అపోస్తలులు చేసినటువంటి పని, అదే శిష్యులు చేసినటువంటి పని. వారు యేసుక్రీస్తు ప్రభువారి మాటను నమ్మారు. యేసే చెప్పినట్టుగా వారు మేడగదిలోనికి వెళ్ళారు, కనిపెడుతూ ఉన్నారు. ఎప్పటి నుండి? 10 దినాల నుండి కనిపెడుతూ ఉన్నారు. 10వ దినం పెంతెకొస్తు పండుగ దినం వచ్చింది. ఆ దినాన పరిశుద్ధాత్ముడు ఈ లోకములోనికి ఉండడానికి, తండ్రి యొక్క చిత్తాన్ని చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఎప్పుడైతే వారు 120 మంది కలిసి ఎడతెగక దేవునికి స్తోత్రాలు చెప్తున్నారంట. వారు స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉండగా బలమైన గాలి వంటి ఒక ధ్వని వారు కూర్చున్న ఇల్లంతా నిండిపోయింది. ఒక శబ్దం నిండిపోయింది. దేవుడంట, పరిశుద్ధాత్ముడంట వారికి వాక్శక్తినిచ్చాడంట. వారు తమకు వాక్శక్తి అనుగ్రహించబడిన కొలది అన్య భాషలను మాట్లాడసాగిరి అనే వాక్యంలో రాయబడి ఉంది. నిజంగా ఈ అనుభవం చాలా శ్రేష్టమైనటువంటి అనుభవం. ఈ అనుభవం చాలా శ్రేష్టమైనటువంటి అనుభవం. మనం పరీక్ష చేస్తే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు రక్షణ. ఆ రక్షణను కొనసాగించాలి అంటే పరిశుద్ధాత్ముడు అవసరం. వారు కనిపెట్టారు. వారు దేవుని అభిషేకాన్ని పొందుకున్నారు. దేవుని యొక్క ఆత్మ కొరకు వారు వేచి ఉన్నారు. వేచి ఉన్న వారిని పరిశుద్ధాత్ముడు విడిచిపెట్టలేదు. వారిని అభిషేకించాడు, వారిని తాకాడు, వారి నేత్రాలు వెలిగించబడ్డాయి. వారు ఏం చూస్తున్నారో తెలుసా? అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కడి మీద వ్రాలగా, వారిలో ఒక్కొక్కడి మీద వ్రాలగా. నిజంగా ప్రియ సహోదరులారా, దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు కలిగే అనుభవం వేరు. ఆ అనుభవం నీ గుండెల్లోకి వచ్చినప్పుడు నీవు దేవుడికి విధేయుడుగా బ్రతుకుతావు. నీ పెదాలు కాల్చబడతాయి. నీ ఆత్మ రగులుతూ ఉంటుంది. నీ శరీరం దేవుని కొరకు పని చేయాలని తృష్ణ కొరిగి ఉంటావు. నువ్వు దేవుని ఆత్మ నీలో ఉండడం మూలాన పాపాన్ని హృదయంలో ఉంచుకోలేవు. క్షమాపణ అడిగి విడిచిపెట్టి ముందుకు కొనసాగుతావు. దేవుని యొక్క ఆత్మ మూలముగా నీవు పరలోకానికి సిద్ధపరచబడతావు. ఎలాగో తెలుసా? ఓ పెండ్లి కుమార్తె సిద్ధపరచబడే రీతిగా పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని సిద్ధపరుస్తాడు, నన్ను సిద్ధపరుస్తాడు. కనుక పరిశుద్ధాత్మని పొందుకోవాలి. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా? మీరు పొందుకున్నారా? మీరు పొందుకుంటే కామెంట్లో చెప్పండి, బ్రదర్ నేను పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డాను, దేవునికి మహిమ అని కామెంట్లో తెలియచేయండి. ఒకవేళ మీరు పొందుకోకపోతే, బ్రదర్ నా కొరకు ప్రార్థన చేయండి, నేను పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి అని కామెంట్లో తెలియచేయండి. నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. తప్పకుండా మీరు దేవుని యొక్క ఆత్మ చేత మీరు నింపబడాలి. పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని మీరు కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నింపబడాలి. ఎందుకో తెలుసా? మీరు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడితే పరలోకపు పరిచర్య మీరు చేయగలుగుతారు. మీరు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడితే పరలోకపు మహిమను మీరు అనుభవిస్తారు. ఒకవేళ పరిశుద్ధాత్మ శక్తి మీరు లేకపోతే ప్రజలకు పరిచర్య చేస్తారు, ప్రభువుకి కాదు. కానీ పరిశుద్ధాత్మను మీరు కలిగి ఉంటే ప్రభు కొరకు ప్రజలకు పరిచర్య చేస్తారు. దానిని బట్టి ప్రభు నామం కనపరచబడుతుంది. ప్రియ సహోదరులారా, ఈ సందేశం ద్వారా నేను మీకు తెలియజేయాలనుకుంటున్న విషయం, ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మచేత నింపబడాలనేదే దేవుడి యొక్క
ఉద్దేశం. దేవుడి యొక్క ఆలోచన అదే. అందుకే యోవేలు ప్రవక్త ద్వారా ముందుగానే చెప్పాడు. మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తాను. బాలురు లేరు, పెద్దలు లేరు, వృద్ధులు లేరు. మనుషులందరి మీద, పసిబిల్లలు కూడా దేవుని ఆత్మ చేత నింపబడగలరు. వృద్ధులు దేవుని ఆత్మ చేత నింపబడగలరు. కాబట్టి దేవుని ఆత్మ చేత మీరందరూ నింపబడుదురుగాక. పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నింపబడుదురుగాక. నమ్మితే ఆమేన్ అని కామెంట్ చేయండి. ప్రియ సహోదరులారా, పరిశుద్ధాత్ముడు అంటే ఏంటో, పరిశుద్ధాత్మ పొందుకుంటే ఏం జరుగుతుందో, పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే ఏం చేయాలో మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారు. ఈ సమయంలో అయ్యా నేను పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి అనుకుంటున్నాను అంటే కళ్ళు మూసుకోండి. మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన దేవా, ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సందేశం ద్వారా ఎందరైతే ఇంకా నీ ఆత్మ చేత నింపబడలేదో వారందరూ నీ ఆత్మ చేత నింపబడుదురుగాక. నీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుదురుగాక. విశ్వాసముతోనూ, ప్రార్థనతోనూ, భక్తితోనూ, విధేయతతోనూ కనబడుతూ ఉండగా నీ విడలపైన నీ పరిశుద్ధాత్ముడు వచ్చునుగాక, హృదయలో నిలుచునుగాక, వారి పెదాలు కాల్చునుగాక. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుదురుగాక. ఈ సందేశం వింటుండగానే వారి హృదయలో నీ ఆత్మ అభిషేకముడునుగాక. నీ బలమైన ఆత్మ అభిషేక కార్యం జరుగునుగాక. మైటీ లార్డ్, ఫిల్ హోలీ స్పిరిట్. ప్రతి ఒక్కరిని నింపండి నాయన. సేవకులను నింపండి, విశ్వాసం నింపండి, వాక్యం వింటున్న వారిని నింపండి. నీ పరిశుద్ధాత్మ ప్రభావం ప్రతి బిడలోనూ పనిచేయునుగాక. ఆనాడు ఆది అపోస్తలుల మీదకు దిగివచ్చిన ఆ అభిషేకము చేత ప్రతి ఒక్కరూ నింపబడుదురుగాక. యేసు నామములో నింపబడుదురుగాక. తండ్రి, ప్రతి ఒక్కరిని అభిషేకించమని వేడుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరిని తాకండి, ప్రతి ఒక్కరిని ఆత్మతో నింపండి. యేసు నామములో అడుగుతూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియ సోదరులారా, ఈ వీడియో చూశారు, తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ఒకవేళ మొదటిసారి మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా చాలా ఆధ్యాత్మికమైన విషయాలు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. మీరు యూట్యూబ్ ఛానల్ లోపలికి వెళ్ళి వీక్షిస్తే అనేకమైన ఆత్మ సంబంధమైన సంగతులు ఉన్నాయి. విని బలపరచబడండి. దేవుని కృప తోడై ఉండునుగాక. ఆమేన్.